తెలుగు హౌ టు బిల్డ్ అ హ్యూమన్ అండ్ అనాటమీ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. హ్యూమన్ ఎలా బిల్డ్ చేయాలి, ఇంకా కనెక్టివ్ టిష్యూ గురించి చెప్తున్నాడు. మనకి కనెక్టివ్ టిష్యూలో 4 టైప్స్ ఉన్నాయి. ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ, హైలైన్ కార్టిలేజ్, ఫైబ్రో కార్టిలేజ్ అనేవి మూడు కార్టిలేజెస్ ఉన్నాయి. ఇవి మన బాడీలో ఉన్నవన్నిటిని కలిపి పెడతాయి. ఇంకా మనకి 4 టైప్స్ ఉన్నాయి. బ్లడ్ ఉంది, కనెక్టివ్ టిష్యూ ఉంది, కార్టిలేజ్, బోన్, జనరల్ కనెక్టివ్ టిష్యూ, ఇంకా బ్లడ్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం కార్టిలేజ్ చూసుకున్నాం. కార్టిలేజ్లో ఏమని చెప్పుకున్నాము, 3 ఉంటాయి. ఎలాస్టిక్ కార్టిలేజ్ టిష్యూ, ఫైబ్రస్ కార్టిలేజ్ టిష్యూ, హైలైన్ కార్టిలేజ్ టిష్యూ. ఇప్పుడు మనం బోన్కి వద్దాం. మనకి బోన్ కూడా లివింగ్ టిష్యూయే. మనం ఏమనుకుంటాము, మన ఒక రాక్ తీసుకొని మన బాడీలో పెట్టుకుంటాము అనుకుంటాం. కానీ మనకి ఇక్కడ థింగ్ ఏంటంటే, మన బోన్ కూడా లివింగ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బోన్ చూడకుండా మన లివింగ్గా ఉన్న వాళ్ళ బోన్ చూస్తే మనకి దాని మీద టిష్యూస్ కనపడతాయి అన్నమాట, సెల్స్ కనపడతాయి అంట. అది లివింగ్ ఉన్నట్టు. జనరల్ కనెక్టివ్ టిష్యూ అంటే మన బాడీలో ఉన్నవన్నీ ఆర్గన్స్ అన్నీ కనెక్ట్ చేసి పెడుతుంది. బ్లడ్ అంటే మనకి మ్యాక్సిమం కనెక్టివ్ టిష్యూ అని చెప్తారు, కానీ ఎక్కువ కాదు, ఎక్కువ ఉంటుంది అని కొంచెం ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే బ్లడ్ అనేది మనకి ఎందుకంటే మనకి ఫస్ట్ కావాల్సింది బ్లడ్డే కదా, మన బాడీలో ఉండాల్సింది. బ్లడ్ లేకపోతే మనం బతకలేము కదా అని చెప్తున్నాడు. ఎందుకంటే మనకి బ్లడ్ అనేది ఆక్సిజన్ సప్లై చేస్తుంది, ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తుంది. అందుకని బాయ్ ఫ్రెండ్స్.